సీతక్క ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఎందుకంటే అసెంబ్లీ వేదికగా చాలా స్పష్టంగా వారి శాఖకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 100% నీటి కనెక్షన్లు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పేసి ఆనాడు పచ్చి అబద్ధాలు విష ప్రచారం చేసుకుని రెండోసారి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తోటి తెలంగాణ రాష్ట్రంలో మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటే 4 లక్షల ఇండ్లకు సంబంధించి నీటి కనెక్షన్లు లేవు, 3 లక్షలకు సంబంధించిన ఇండ్లకు సంబంధించి కనెక్షన్లు పనిచేయడం లేదు. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం సంబంధించి 100% నీళ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నాం కాబట్టి చెప్పడంతో ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి 1600 కోట్ల రూపాయలు రావడం లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల నిర్మాణం చేస్తా ఉన్నాం, దానికి నిధులు కేటాయించుకున్నాం. ఎన్ఆర్జీఎస్ స్కీమ్ ద్వారా దాదాపు 1500 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సంక్షేమానికి ఏం చేసినామో చాలా స్పష్టంగా సీతక్క గారు అసెంబ్లీ వేదిక ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా మొన్ననే కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చాలా స్పష్టంగా ప్రకటించింది, మార్చి 2022 వరకు సింగరేణిలో దాదాపు 350 కోట్ల రూపాయలు కావచ్చు, టీజీఐఏసీలో కావచ్చు, టీఎస్ఆర్టీసీలో కావచ్చు, అదే కాకుండా కార్మికులకు సంబంధించి చెస్ విషయంలో కావచ్చు చాలా స్పష్టంగా ప్రజాధనం వృధా అయింది. ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టాలకు పోయినని చెప్తే ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ ఆ అంశం మీద మాట్లాడలే. కానీ సీతక్క అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే అమర్జ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, సీతారామప్రాయట్ నుంచి సెక్రటరీ వరకు, ప్రగతి భవన్ నుంచి పాలమూరు రంగారెడ్డి వరకు, కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు, మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. కాగ్ కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేసింది. అయినా ఇట్లాంటి అంశాలను మీద బీఆర్ఎస్ పార్టీ స్పందించకుండా ఏదో సెల్ ఫోన్ల అంశాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో 42 కోట్లకు సంబంధించిన అంశం పెద్దగా చూపించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మహిళలకు సంబంధించిన అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్పడానికి వాళ్ళకి ప్రశ్నలు లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి 4,500 కోట్ల రూపాయలు మహిళలకు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతక్క నేతృత్వంలో దాదాపు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ రుణాలు ఇస్తూ పెట్రోల్ బంకులలో కావచ్చు, ఆర్టీసీలో కావచ్చు, అదే కాకుండా సోలార్ విద్యుత్తులో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం శిల్పారామంలో స్టాల్ కావచ్చు, సమ్మక్క సారక్క జాతర దగ్గర స్టాలు కేటాయించే అంశంలో కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా అద్భుతమైనటువంటి మహిళా పథకాలు చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా మొన్ననే ఎకనామిక్ సర్వే కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల సమాధానం చెప్పలేక అవినీతి అదేవిధంగా మచ్చ అంటించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కిషాన్ గారు ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఆ కాగ్ రిపోర్ట్ మీద సమాధానం చెప్పలేదు. అదే కాకుండా మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీ ఆయనలో ఏం జరిగిందో చెప్పండి అని చెప్తే దానికి సమాధానం చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ సెల్ ఫోన్ అంశాన్ని పెద్దగా చూపించే ప్రయత్నంలో కిషాన్ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశం మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు మహిళలకు సంబంధించి అదేవిధంగా మహిళలకు సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో ఏం జరిగిందో మీరు లేఖ రూపంలో రాస్తే ప్రభుత్వం సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కూడా పెడతామని చెప్తే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పారిపోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత తెలంగాణ మార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అదేవిధంగా తెలుగు స్కైబు, నమస్తే తెలంగాణ, టీవీ న్యూస్, ఈ కిషాంగ్ లాంటి వాళ్ళు చిల్లర మల్లర మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ప్రజా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ ఆయనలో ఏం జరిగిందో, బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయనలో ఏం జరిగిందో, అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్ని అంశాల మీద ప్రభుత్వం చర్చ చేయడానికి సిద్ధంగా ఉందంటే అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడు ఇప్పటివరకు దాదాపు 50 లక్షలకు పైగా జీతం తీసుకొని అసెంబ్లీ రాకుండా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తూ మహిళలను అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.